అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాని ఊరిలో నుండి అని విన్నాం కదా. ఎవరి వేటగాడు? వేటగాడు ఒక పక్షిని వేటాడే ముందు వాడేం చేస్తాడంటే ఆ పక్షి వచ్చి వలలో పడేటట్టుగా ఆకర్షిస్తాడు, ఎర వేస్తాడు. ఆ ఎరను చూసి ఆ పక్షి వచ్చి వలలో చిక్కుకుంటుంది. దేవుని బిడ్డలారా, సాతానుడు కూడా అలాంటి వాడే. మనలను పాపపు ఊబిలో పడగొట్టడానికి ఏదో ఒక సమస్యలో మనము చిక్కుకునేటట్టు చేయటానికి మనల్ని ఆకర్షిస్తాడు. ఎందుకంటే మొదటి నుండి సాతాను యొక్క లక్షణం ఏమిటి అనంటే మనలను ప్రలోభపెట్టాలని వాడి ప్రయత్నము. మనల్ని ప్రలోభపెట్టి ఒకటి చూపించి మనకిష్టము కలుగజేసి దాని వైపు మనము త్రిప్పబడేటట్టుగా సాతానుడు చేస్తాడు. అందుకని చూడండి, అవ్వమ్మను ఆ పండు చూపించి, ఇదిగో ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారని ఆ పండు చూడటానికి రమ్యంగా కనిపించింది. అప్పటిదాకా ఆ పండును గూర్చిన ఆలోచనే, నేను తినాలనేటువంటి తలంపే అవ్వమ్మకు లేదు. కానీ ఎప్పుడైతే సాతానుడు ఆ పండు మీద ఇష్టము పుట్టించాడు, ఒకటి చూపించి ఎరవేసి నిన్ను ఆకర్షించడమే సైతానుగాడి యొక్క పని. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఏమంటున్నదంటే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇప్పటికే నిన్ను అపవాది ఒకవేళ ఎర చూపించి ఆ ఎర కోసం వెళ్ళినప్పుడు ఆ పక్షిని ఎలాగైతే వలలో చిక్కుకుపోచేస్తాడో, ఉరిలోనికి వెళ్ళిపోయినట్టే కదా ఆ పక్షి. ఇంకా ఆ పక్షి పరిస్థితి ఏంటండి? ఇంక దానికి చావే. ఎందుకంటే వేటగాడి యొక్క చేతిలో చిక్కుకున్నప్పుడు దానికి చావు తప్ప ఇంకొక మార్గము లేదు. ఒకవేళ అదే రీతిగా సైతానగాడు నీకు చూపించినటువంటి ఎర లోబడిపోయి ఒకవేళ నువ్వు ఉరిలో చిక్కుకున్నట్టుగా అయిపోయావేమో. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కరికి త్రాగుడు, ఒక్కొక్కరికి ఖైనీ ప్యాకెట్, ఒక్కొక్కరికి వ్యభిచారము. ఈ మధ్యకాలంలో ప్రేమ అనేటువంటి పేరుతో ముసుగుతో అపవాది పెడద్రోవ పట్టించేటట్టుగా యవనస్తులను వాడు ప్రలోభ పెడుతూ ఉన్నాడు. అలా ఏ ఊరిలో నువ్వు చిక్కుకున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆ ఊరిలో నుంచి నేను ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని దేవుని యొక్క సహాయమును కోరితే, వేటగాని ఊరిలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు, ఒక అప్పు కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక శోధన కావచ్చు. ఏ ఊరిలో ఉన్నావో నీకు తెలియకుండా వెళ్ళి అందులో చిక్కుకుపోయావేమో. పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయి చిక్కుకున్నావేమో. వేటగాడు చేతిలో పక్షి అలాగే చిక్కుకుంటుంది, ఆకర్షింపబడి వెళుతుంది, వెళ్ళగానే వాడు పట్టేసుకుంటాడు. అలాగా ఏ యొక్క ఊరిలో నువ్వు చిక్కుకున్నావో దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో సూటిగా నీతో మాట్లాడుతుంది. ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు అడుగు, ప్రభువా ఈ ఊరిలో నేను ఉన్నాను, ఈ శోధనలో నేను ఉన్నాను, సాతాను చేతిలో చిక్కబడ్డాను, పాపము చేతిలో చిక్కబడ్డాను, నన్ను విడిపించండి అయ్యా అని నువ్వు అడిగితే, నిన్ను విడిపించటానికి ఊరిలోనికి వెళ్ళిపోయినా ఒక పక్షి ఆ వేటగాని యొక్క చేతిలో నుంచి విడిపింపబడలేదేమో, కానీ సాతానుడు అనేటువంటి వేటగాని యొక్క చేతుల్లో నుంచి ఆ ఊరిలో నుంచి విడిపించటానికి ఉదయకాల సమయంలో నీ ప్రభువు సిద్ధంగా ఉన్నారు. దేవుడు నీ యొక్క ప్రార్థన విని నీ మొర్ర ఆలకించి నువ్వు పిలిస్తే నిన్ను విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఒక్కసారి ప్రభువా వేటగాని ఊరిలో నుంచి నన్ను విడిపించండియా అని వేడుకో. ఎవరైతే అపవాది ఊరిలో ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో వారికి విడుదల కలుగును గాక.
దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి తెలియకుండానే ఒకవేళ అపవాది చేతిలో ఆ వేటగాని యొక్క ఊరిలో చిక్కుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట నీ బిడ్డలకు అపవాది నుండి విడుదల కలుగును గాక. ఆ ఉరి నుండి నీ బిడ్డలకు విడుదల కలుగును గాక. రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండలాగున మీ సన్నిధి తోడు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.